అప్పుడే వంగుతున్నాయి, అప్పుడే చల్లగా అవుతున్నాయి. ప్రతి సినిమాకి ఎలా మారాలో అలా మారదాం. అదే అంటున్నా కదా. కానీ ఒక థ్యాంక్స్కి చెప్పుకోవాలన్నా, నువ్వే రాజు నువ్వే మంత్రివి కదా అప్పుడు. ఆ దాంట్లో ఆడియో ఫంక్షన్లో పిలిచినావు నన్ను, మస్తు హీట్ అయింది, వైరస్ వచ్చినట్టు తిరిగింది ఆ ఈడివో. అందుకే పిలిచినావు మళ్ళీ. నువ్వు కిల నగినవే అప్పుడు నీ సోఫత్ ఏరే ఉండే, ఇప్పుడు నీ సోఫత్ ఏమో నవీన్ చంద్ర అయ్యిండు, అప్పుడేమో నవదీప్ ఉండే, ఇప్పుడు ఈ సినిమాలో ఏమో నవీన్ చంద్ర అయ్యిండు సోఫతి. అవునా, నీకు నాలుక తిరిగిందా ఈ పదాలు చెప్పనీకి? అంటే వేణు గారు అద్భుతమైన కవితలు రాసి నా నోట్ అంటే చెప్పించారు. అవును. సో ఈ రోజు వచ్చిన వారియర్ పోయం కూడా వేణు గారు నా దగ్గర చెప్పించడం జరిగింది. అవును, కాలోజీ కవిత్వం విన్నట్టే ఉంది. పుట్టుక నాది, సావు నాది, బతుకంత దేశాంది అన్నట్టే ఉన్నది. అది చిన్నెవ్వడు పెద్దెవ్వడు, చిన్న ఎవడు పెద్ద ఎవడు, రాజ్యమేలే రాజు ఎవడు, సామ్యవాద పాలననే స్థాపించగా ఎన్ని నాళ్ళు. అమ్మా, ఆడిషన్ తీసుకుంటే నేనే సెలెక్ట్ అవుతుంటన్నా, మంచిదైంది రాంది, రానన్ననే సెలెక్ట్ అయింది. అన్న నీ ఆస్తుకేందోనే, మొన్న కర్నూలు పోతే రానా అంటే ఆనా అన్నది, మళ్ళీ ఈడ కూడా వచ్చే ముంగట ఆనా అన్నట్టే ఉన్నది. ఇంతకు రానా ఆన నేను ఇది రవణ వస్తుంటే చిన్న అంత మాత్రం ఉండకపోతే ఎలాగా అవ్వన్నా. అయితే ఏదన్నా ప్రళయం వచ్చే ముంగట గాలివాన వస్తుంది, మన సంకేతమే. ఇరాట పర్వం అంటే ఇది పెద్ద ఊఫేటట్టు ఉన్నది, ఇది గాలివాన లెక్కనే కదా, సురగాలి లెక్కనే ఊఫేటట్టున్నది, అర్థమవుతున్నది. అన్న ఇక్కడ బంద్కి ఇయ్యే నవీన్ చంద్ర నాకు. అన్న మ్యారేజ్ యూనివర్సిటీ డేనే నీకు, ఇంకా ఇప్పుడు ఫిర్యమనకి ఇవ్వాలి. ఏమని ఈ నడమ డ్యాన్స్ షోలల్లా చూస్తున్నాము. నాకు సాయి ఫలక్ మేడంకి ఒక స్టెప్ చూపిస్తావా? మీరు చేయండి, నేను చెప్తా. ఫోర్ డ్యాన్స్ పండి ఫోల్ రాడాలి, మీరు అది చేయండి, మీరు డాన్స్ చేయండి. ముందు చెయ్యరు, కొరియోగ్రాఫర్ చెప్పినాక చెప్తారు. నేను కొరియోగ్రాఫర్ కాదుగా. ఊకోండి మేడం, నేను జడ్జ్ కదా, నేను జడ్జ్. సో మీరు ఇప్పుడు యాడ్కర్స్ అయినావు నువ్వు. ఇగో ఓటీటీలు ఇంట్లో చేసి, టీవీ షోలలో చేసి చాలా దిరాలైంది నేను చూసి, సినిమా ఫంక్షన్లలో. ఇప్పుడు వచ్చినావు, మాకిద్దరికి నేర్పియొచ్చు కదా జతకు. నేను ఎలా నేర్పిస్తాను? ఆడ చెప్తున్నావు కదా మంచిగానే, ఆలీలను పట్టుకొని డాన్సింగులు చేస్తున్నావు ముద్దుగానే. అవును, ఆదితో అంటే మాతోనే ఎందుకు చేస్తారు? మీరు అడగండి, నేను చేస్తాను. మేము హాఫ్ డ్రెస్ చేసుకున్నాం అనే కదా. ఓకేలే, అంటే ఆడోళ్ళే వేసుకోవాలి హాఫ్ డ్రెస్, మగోళ్ళు వేసుకుంటే కుళ్ళు మీకు. అంతేలే, హీరోయిన్స్ అంటే అంతే, ఇదే కాంట్రవర్సీ. ఇప్పుడు మీతో డాన్స్ చేయాలా? చేయాలి, చేయాలి. మ్యూజిక్ పెట్టండి, చేద్దాం ఇక్కడ. రెడీ, మ్యూజిక్. అన్న మొన్న నువ్వేమో పల్లకి మేడంకు పట్టుకున్నావు, పాపం ఫిర్యమానికి గొడిగే. వజన్ ఉన్నందుకు నాకు కంఫర్టబుల్గా కంఫర్ట్ చేసినావు కదా, వజన్ బాగా ఎక్కువ ఉన్నందుకు అట్లా కంఫర్ట్ చేసి. మరి డాన్సింగ్ చేస్తే సాయి పల్లకి లెక్క ఇట్లా నెమలాడినట్టు ఆడాలి, ఇట్లా మొత్తం కాలు లేపి. అది సాయి పల్లవి చేస్తుంది. నీ డ్రెస్ ముడత వాడగలదు అంటాను, మెల్లగా చేస్తున్నావు నువ్వు. అంతేలే, బట్టల మీద ఉన్న బట్టలు మడత పడతాయి అంట అని. ఇప్పుడు డైరెక్టర్ అన్న దగ్గరకు వచ్చిన ఏనా చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్? ప్రూఫ్